तेलंगाना के मंचिर्याल जिले में एक स्कूल टीचर के ट्रांसफर के बाद 132 बच्चों के माता पिता ने उनका दाखिला उसी जगह करा दिया है जहां वे टीचर गए हैं। पुनक्कल गांव के गवर्नमेंट प्राइमरी स्कूल में पढ़ाने वाले 53 साल के केजे श्रीनिवास का ट्रांसफर 1 जुलाई को अक्का पेलीगुड़ा गाँव में कर दिया गया था। टीचर के ट्रांसफर के 2 दिन के भीतर ही स्कूल के 250 छात्र छात्राओं में से 132 के माता पिता ने अपने बच्चों को श्रीनिवास के नए स्कूल में भेजने का फैसला किया। यह स्कूल उनके पिछले स्कूल से 3 किलोमीटर दूर है। మా పాపని పొనక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం। ఆ స్కూల్ మోడల్ స్కూల్ లాగా ప్రైవేట్ స్కూల్ లాగా అందులో శ్రీనివాస్ సార్ చెప్పడంతో అక్కడ జాయిన్ చేసినాం। అక్కడ స్టడీ బాగా ఉండే స్కూల్ డెవలప్ అయింది। ఇప్పుడు ఈ శ్రీనివాస్ సార్ ఇక్కడికి బదిలీ కావడం వల్ల అక్కపెల్లిగూడెం స్కూల్కి మా పాపను కూడా ఇక్కడికి జాయిన్ చేసినాం। ఇక్కడ ఈ స్కూల్లో స్టడీ బాగుంటుంది। ఆ సార్ ఉండే స్కూల్లో పాప 4th క్లాస్ ఇంతకు ముందు పొనకల్ స్కూల్లో చదువుకుంది। అక్కడ స్టడీ బాగా ఉంది। శ్రీనివాస్ సార్ స్టడీ బాగా చెప్పారు। ఇక్కడ కూడా బాగా చెప్తాడని సార్ మీద నమ్మకం కొద్దీ మేము పంపించాము। పోయినసారి కంటే ఈసారి స్టడీ చాలా బాగా ఉంటుందని అనుకొని పంపించాము। श्रीनिवास का कहना है कि राज्य सरकार की मदद की वजह से स्कूल बेहतर हुआ है और स्टूडेंट की तादाद भी बढ़ी है। गवर्नमेंट కూడా మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇవాళ అది మనబడి పాఠశాలలో సెలెక్ట్ కావడం అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పడడం వల్ల అక్కడ దాదాపుగా 252 మంది పిల్లలు చేరడం జరిగింది చుట్టుపక్కల అన్ని గ్రామ పంచాయతీలు। అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సహజంగా ఉద్యోగులకు బదిలీలు అవుతుంటాయి కాబట్టి కొంతమంది ఈ వైపు నుండి వచ్చేటువంటి పేరెంట్స్ అందరూ కూడా సార్ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మనం మళ్ళీ సార్తో పాటే ఆ పాఠశాలకు వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఒక 132 మంది విద్యార్థులు అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది। మనం మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది। మనకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది। ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, అవసరమైనటువంటి ఫర్నిచరు। సో కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లల భవిష్యత్తు మంచి పునాది వేయాలని కోరుకుంటున్నాం। श्रीनिवास ने साथ देने के लिए बच्चों के माता पिता का शुक्रिया अदा किया है। वे मानते हैं कि राज्य में शिक्षा को बेहतर बनाने के लिए सरकारी स्कूलों को ज्यादा बेहतर बनाने की जरूरत है।